శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. మనం దక్షిణం కావచ్చు, లేదంటే పడమర కావచ్చు, ఈ భాగాల్లో మనకి రోడ్డు ఉండి మనం గృహ నిర్మాణం చేస్తూ, లేదంటే ఆల్రెడీ ఉన్న గృహం తీసుకోవాలి అని అనుకునే వాళ్ళకి సాధ్యమైనంత వరకు అయితే మనం పడమర కానీ, అంటే దక్షిణ నైరుతిలో కావచ్చు, పడమర నైరుతిలో కావచ్చు, మెట్లు అనేది అంత ప్రిఫరబుల్ కాదు. అంతకుముందు మనం వీడియోలో చెప్పడం జరిగింది. సరే, ఆల్రెడీ మనం తీసుకుని ఉండాలి కాబట్టి, ఎందుకంటే మనకి ఆ వసతి లేకపోతే అక్కడ ఉన్నది దొరికింది తీసుకున్నాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు గమనించాల్సింది, ఆ మెట్లు భాగం కిందన ఏదైనా వాష్ ఏరియా కావచ్చు. అంటే వాష్ ఏరియా అంటే జస్ట్ ఒక కుళాయి పెట్టి అక్కడ ఏదన్నా దీనికి అలా కావచ్చు, లేదంటే బాత్రూమ్ కావచ్చు. ఇలా గనక ఉంటే ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయడం అనేది మంచిది. లేదంటే దాన్ని శుభ్రంగా అక్కడ తొలగించి, ఎందుకంటే మీరు గమనిస్తే ఫ్లోర్ లెవెల్ అనేది బయట భాగంలో ఖచ్చితంగా అక్కడ బాత్రూమ్ కానీ వాష్ ఏరియా తీసుకున్నప్పుడు మనం దాన్ని కొంత డౌన్ చేసే పరిస్థితులు ఉంటాయి. అది 6 ఇంచులు అవ్వచ్చు, అడుగు అవ్వచ్చు, మినిమం 4 ఇంచులైనా అవ్వచ్చు. తద్వారా తెలియకుండానే మన నైరుతి భాగాన్ని కిందకి చేసినట్టు అవుతుంది. సాధ్యమైనంత వరకు నైరుతిలో బాత్రూమ్ ఉండకపోవటం అనేది మంచి పద్ధతి. అలానే తెలియకుండానే ఇది డౌన్ కూడా చేస్తాం, వాష్ ఏరియా కూడా డౌన్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా చేసుకోకుండా దక్షిణం కానీ, పడమర కానీ, నైరుతి భాగాల్లో మెట్లు ఉన్నవాళ్ళు ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచి పద్ధతి. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.